హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే కర్రీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఇది నేను ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేశాను. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఓన్లీ ఒక్క మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ అనేది సూపర్ టేస్ట్తో రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా నేను ఒక కేజీ చికెన్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఇంకొకసారి కడుక్కోవాలండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఈ చికెన్ నీచు వాసన ఉండదు, అంతేకాకుండా జిగురుగా కూడా అనిపించదండి. ఈ చికెన్ని ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్, ఒక పావు స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని బాగా ముక్కకి పట్టేటట్టు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని దీన్ని ఒక ½ అన్ అవర్ నుంచి ఒక 1 అవర్ వరకు బయటైనా మ్యారినేట్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టైనా మ్యారినేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక 5 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ రాతి పువ్వు, 1 స్పూన్ నువ్వులు, ఒక 20 బాదం పప్పులు వేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలండి ఇవన్నీ. నెక్స్ట్ ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోని ఈ మసాలాలన్నీ దాంట్లోకి వేసుకుని వేపుకోవాలి. లో ఫ్లేమ్లో లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి. ఇవి దోరగా వేపించుకుని చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇవి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వేసుకోవాలి. దీన్ని మెత్తగా పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లోకి ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకొక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 4 చిన్న ముక్కలుగా తరుక్కుని పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ దీంట్లోకి వేసుకుని ఒకసారి దీని అంతా బాగా మిక్స్ చేసుకుని ఇవి బాగా మగ్గించుకోవాలండి. చాలా మెత్తగా కుక్ అవ్వాలి. ఈ ఆనియన్స్ ఇలా మెత్తగా కుక్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ టైం పట్టిందండి. నెక్స్ట్ ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకున్నాను. ఈ చికెన్ని దీంట్లోకి వేసుకుని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 5 రెమ్మల కరివేపాకును వేసుకుని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటోల్ని దీంట్లోకి వేసుకుని దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే ఈ టమాటోస్ కూడా బాగా మగ్గి ఇలా వాటర్ అనేది ఈ చికెన్లోంచి సెపరేట్ అవుతుందండి. నేను అడిషనల్గా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ ఆ చికెన్లోంచి వచ్చిన వాటరేనండి. ఇప్పుడు మనము వాటర్ కూడా ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఆ వాటర్ తోటి ఈ చికెన్ అనేది కుక్ అయిపోతుంది. ఇలా కొద్దిగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఉండి మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ కర్రీ అనేది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు ఒకసారి ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర కొత్తిమీర కానీ ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకుని కసూరి మేతిని స్కిప్ చేసేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి నేను కొద్దిగా ఆ ఫ్లేవర్ కోసం ఈ కసూరి మేతిని యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక విజిల్ లో ఫ్లేమ్లో పెట్టి విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇది ఇలా బాగా కుక్ అవుతుంది. సో ఇది విజిల్ అంతా పోయిన తర్వాతే మూత లిడ్ ఓపెన్ చేయండి. సో దట్ ఇలా ఆయిల్ అనేది పైకి సెపరేట్ అయ్యి చాలా బాగా కుక్ అవుతుంది. సో ఈ చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ఒక మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుని ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఒకే టేస్ట్, ఎక్కువ గ్రేవీ వచ్చేటట్టు ఇప్పుడు ఇది డబల్ క్వాంటిటీ మెంబర్స్కి వస్తుందండి. ఇదైతే మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్న కర్రీ కంటే
సో మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకోకపోయినా చూసారా ఎంత గ్రేవీ అయితే వచ్చిందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ ఇలా ఏ టైప్లో కన్నా బాగా సరిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ ఒకసారి నచ్చితే మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.